నల్లా న్యూస్ ఛానల్. మహిళల అభ్యున్నతికి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం లక్ష్యంగా పనిచేస్తూ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, భద్రత కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ వి పూజితా గౌడ్, షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజీఆర్ నగర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం సునీత మహేందర్ రెడ్డి, షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ముందుగా బాబు జగ్జీవన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ మహిళా సోదరీమణులందరికీ, ప్రపంచ మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలను అంబరాలు తాకేలా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జెరిపాటి జైపాల్, షేర్లింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, నల్ల సంజీవరెడ్డి, వీరేందర్ గౌడ్, మానేపల్లి సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు మారెల్ల శ్రీనివాస్, ఇలియాసు షరీఫ్, సురేష్ నాయక్, ఏకాంత్ గౌడ్, ఇస్మాయిల్, బాష్పక యాదగిరి, భారత్, బసంత్ రాజ్, కరుణాకర్ రెడ్డి, అనుబంధ కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్విన్ డివిజన్లోని ఎల్లమ్మ బండ పరిధిలో డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చేవెళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవనీయులు పెద్దలు టీపీసీసీ సెక్రటరీ అన్నా శ్రీ జయపాల్ అన్న గారు, హఫీజ్పేట్ కార్పొరేటర్ శ్రీమతి పూజిత గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు శ్రీ చౌదరి గారు, దుర్గా మేడం గారు, రవి పద్మిని మేడం గారు, మనక్ గారు, నాగమణి యాదగిరి గారు, శ్రీదేవి గారు, శ్రీమతి శ్రీదేవి గారు, సంగీత వీరేందర్ గారు, శ్రీమతి సునీత ప్రభాకర్ రెడ్డి గారు, సారా ఖాన్ గారు, శ్రీకాంత్ గారు, మన పెద్దలు జీవీఆర్ గారు, శ్రీమతి కల్పన ఏకాంత్ గౌడ్ గారు, శ్రీ రఘునందన్ అన్న గారు, అదే మాదిరిగా శ్రీ ఇలియాస్ గారు, కిషన్ రావు గారు, భరత్ గారు, కృష్ణ గారు, సురేష్ గారు, శ్రీమతి సురీష గారు, శ్రీమతి అనిత గారు, వేదిక ఆసీనులైనటువంటి ఇతర పెద్దలు, వేదిక ముందున్నటువంటి మా శాంతమ్మ గారు, సంగీత గారు, పార్వతి మేడం గారు, విజయమ్మ గారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ కూర్చునే అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది కింద ఉన్నారు. అదే మాదిరిగా సాంఘీభావం నిలిపే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు శ్రీ మారెల శ్రీనివాస్ గారు, పట్వారి శశిధర్ గారు, రవి గారు, తర్వాత చాలా మంది ఉన్నారు ఇక్కడ. రాజు గారు, తర్వాత సీను గారు, చంద్రయ్య గారు, మూకయ్య గారు, అఖ్తార్ సింగ్ గారు, గోపాల్ గారు, మా తిరుపతయ్య గారు,
పరశురామ్ గారు, మల్లేష్ గారు, సాంబశివరావు గారు, విజయభాస్కర్ రెడ్డి అపర్ణ జోన్ ప్రెసిడెంట్ మన విజయభాస్కర్ రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రాజన్ గారు, ఇంకా ఇస్మాయిల్ గారు, విచ్చేసినటువంటి శేరిలింగంపల్లి పరిధిలో నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా మహిళలు మాట్లాడితే నేను వినాలి, నేను ఏం మాట్లాడవద్దు అని చెప్పి సంకల్పంతో నేను వచ్చిన. ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఒక్కొక్క వక్త మాట్లాడుతూ ఉంటే ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, వారి యొక్క పరిజ్ఞానం ఎంత, వారి యొక్క సహనం ఎంత అనేది నేను కంపేర్ చేసుకుంటా ఉన్నా. చాలా చక్కగా మరి ఇక్కడ యాంకరింగ్ వహించినటువంటి వక్త గాని, మాట్లాడినటువంటి వక్తలు గాని, ఇంకా మాట్లాడవలసినటువంటి సునీత ప్రభాకర్ రెడ్డి గారు ఉండే, చాలా మంది ఉండే, కాలాతీతం అయిపోయింది కాబట్టి అవకాశం దొరకలే. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి గారు, వారి గురించి మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి రంగారెడ్డిగా ఉన్నప్పుడు వారు మరి జెడ్పీటీసీగా ఎన్నికై తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మరి 2006 లోనే జెడ్పీ చైర్మన్ గా మరి సేవలు అందించడం జరిగింది. 2006 నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు వారు ప్రజాసేవలో మరి ఇప్పుడే జయమ్మ గారు అధ్యక్షులు వారు కూడా మాట్లాడడం జరిగింది. వారి యొక్క గుణాలు గాని, వారి యొక్క పోరాట పటిమ గాని, వారి యొక్క పేద ప్రజల పట్ల చూపించినటువంటి ఏ విధమైనటువంటి చొరవ, ఏ విధమైనటువంటి ఉత్సాహంతో పని చేస్తా ఉండేనో అదే ఉత్సాహం నేటి వరకు కూడా మరి అదే ప్రేమ, ఆదరణ, ఉత్సాహంతో సేవలు అందించుకుంటూ ముందుకు వస్తా ఉన్నారు. ఈ రోజు వారు మరి పరిగిలో 4 మండలాలకు సంబంధించినటువంటి మీటింగ్ అటెండ్ చేసి ఒకరి మీద ఒకరు ఫోటోలు దిగాలని అన్నా కానీ వారిని అక్కడ ఆపి అక్కడి నుంచి ఇక్కడ రోడ్డు ప్రయాణం చేసుకుంటూ మన కార్యక్రమానికి రావడం జరిగింది. వారిని ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా పేరు పేరున నేను అందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ మరి ఇప్పుడే మనం మేడం గారి చేతుల మీదుగా శ్రీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి అయితేనేమి, శ్రీ జగజీవన్ రావు గారికి అయితేనేమి మరి పూలదండలేసి రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఏ విధంగా అయితే డాక్టర్ భీమరావు అంబేద్కర్ అయితేనేమి, స్వామి వివేకానంద గారు అయితేనేమి మరి మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగంలో మరి పొందుపరచడం జరిగిందో ఆచరణలో తీసుకొచ్చే విధంగా ఒకే ఒక వ్యక్తి మనం నేటి పరిస్థితుల్లో మన కళ్ళతో చూసి మనం గమనించి ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏదైతే సాధ్యమైందో అది శ్రీమతి సోనియా గాంధీ వల్ల. ఒక మహిళగా ఉండి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి టైంలో కూడా మరి ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి అనేక మంది అనేక విధాలుగా మరి రిక్వెస్ట్ చేసినప్పటికీ మరి వారి యొక్క కోడలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగానికి నిదర్శనం. మరి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా నాకు పదవులు కాదు ముఖ్యం, ఈ దేశ ప్రజల ఒక అభివృద్ధి సంక్షేమమే ప్రధానం అని చెప్పి భావించి అధికారానికి దూరం ఉండి ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఉండేనో, ఎప్పుడైతే ఇరు రాష్ట్రాలు మరి ఒక అగ్గిలాంటి వాతావరణం ఉండేనో మళ్ళీ అలాంటి వాతావరణాన్ని ఒక సమర్థవంతమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రత్యేక తెలంగాణ ఏదైతే అయిందో, ఒకవేళ శ్రీమతి సోనియా గాంధీ గారే ఆ రోజు ఆ పొజిషన్ లో గాని ఆ బాధ్యతలు లేకుంటే ఈ రోజు కూడా తెలంగాణ కలలాగానే ఉంటుండే, ఆచరణలు రాకుంటుండే అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం మన రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి స్వీకరించినటువంటి తక్షణమే మరి మహిళలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు వివరించడం జరిగిందో దానికి తగ్గట్టుగానే బాధ్యతలు తీసుకున్నటువంటి తక్షణమే ఒక మహిళకు ఉపాధి కల్పిస్తా అని చెప్పి ప్రచారంలో ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా జీవో తీసి మరి అమ్మాయికి మరి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో మరి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కోసం వాగ్దానం చేసి 6 గ్యారెంటీలో ఒకటి పథకం ఏదైతే ఉండేనో దాని తక్షణమే మరి వచ్చినటువంటి ఇమీడియట్ నెక్స్ట్